ప్రజల అండదండలున్న జగన్ ను రాజకీయంగా భౌతికంగా అంతం చేయడానికి మొదటి నుంచి కుట్రలు సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తున్న ఆరోపణలు నిజమయ్యేలా ఒక్కొక్క కుట్ర బయటపడుతూనే ఉంది. జగన్ పై సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఏకపక్షంగా కక్ష సాధింపు ధోరణిలో ఉన్నట్టు వస్తున్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతూ ఉంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ లో వెల్లడైన అంశాలు ఈ మహా కుట్రకు తిరుగులేని ఆధారాలు. దర్యాప్తునకు సంబంధించిన అనేక అంశాలు పూసగుచ్చినట్టు ఎల్లో మీడియాలో రావడం వెనుక లక్ష్మీనారాయణ పాత్ర ఉన్నట్టు చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. మీడియా ప్రతినిధులకు వందల సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లక్ష్మీనారాయణకి ఏమొచ్చింది? జగన్ కు సంబంధించిన వార్తలు కథనాలపై ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లు ఊగిపోవడానికి ఊతమిచ్చింది స్వయంగా లక్ష్మీనారాయణ అన్నది ఖరారైంది. సిబిఐ నిబంధనల ప్రకారం దర్యాప్తు అధికారులెవ్వరూ మీడియాతో నేరుగా మాట్లాడకూడదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్యాలయం ఉన్న చోట నేరుగా పత్రికా ప్రకటనలు చేయకూడదు. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి ఇష్టానుసారం సమాచారం బహిరంగంగా వెల్లడి చేయడమే కాకుండా దర్యాప్తు కీలక దశల్లో ఇన్నిన్ని మార్లు జగన్ పై కక్షగట్టిన మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడడం వెనుక ఏ ఉద్దేశం ఉంటుంది? విచారణ కోసం సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత సిబిఐ నోటీసులు పంపడమే ప్రశ్నార్థకంగా మారింది. న్యాయస్థానం ముందు హాజరీకి ఒకరోజు ముందు జగన్ ను అరెస్టు చేయడం కూడా దురుద్దేశాన్ని వెల్లడించింది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. జగన్ విషయంలో కాంగ్రెస్ టీడీపీ ఎల్లో మీడియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయనడానికి ఈ కాల్ లిస్ట్ తిరుగులేని ఆధారం. జగన్ భద్రతను అమాంతంగా తగ్గించి వేసి సాధారణ ఖైదీల మినీ బస్సులో తరలించడం కుట్ర కాక ఇంకేమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలించాలి. కానీ కోర్టుకు ఇలా మినీ బస్సులో తరలించడంలో, అది అద్దాలు కూడా సరిగా లేని వాహనంలో తీసుకెళ్లడంలో ఎవరి కుట్ర దాగుంది? జగన్ జైల్లో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో కరెంటు పోవడం మహా కుట్రకు సంకేతం కాదా అని కూడా ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు సిబిఐ కస్టడీ తరలింపునకు భద్రత లేని వాహనాన్ని ఎందుకు వాడారు? జైల్లో రాత్రిపూట కరెంటు ఎందుకు తీసేస్తున్నారో సిబిఐయే కాదు, ప్రభుత్వం జైళ్ల శాఖ కూడా సమాధానం చెప్పుకోవాలి. జనరేటర్ ఉన్నా ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ వేధింపులు, ఈ కక్ష సాధింపులు, భద్రతలో ఉద్దేశపూరితంగా జరిగిన కుట్రలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.